రూబిక్స్ క్యూబ్లో ఆల్వేస్ టాప్ వైట్, ఫ్రంట్ ఏమో బ్లూ అండ్ డౌన్వర్డ్ ఏమో ఎల్లో అండ్ రైట్ సైడ్ ఏమో ఆరెంజ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి రెడ్ అండ్ ఇన్ ఆపోజిట్ గ్రీన్ అనమాట. సో మనకి ఇదైతే ఫార్మేట్ ఖచ్చితంగా ఈ ఫార్మేట్లోనే మనం మెయింటైన్ చేయాలి రూబిక్స్ క్యూబ్ అనేది. సో ఇలా ఫార్మేట్ చేస్తేనే మనకి కార్నర్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. సో ఇవి అయితే మిడ్స్. సో వీటిని మిడ్స్ అంటాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి 3x3లో కన్సిడర్ చేసినట్లయితే సింగిల్గా ఉన్న దాన్ని మనం ఇందులో రెండు ఇచ్చాడు అనమాట. సో దాన్ని మనం సింగిల్గా చేంజ్ చేయాలి, అంటే సేమ్ కలర్లోకి చేంజ్ చేయాలి. సో మనం ఫస్ట్ అయితే వైట్ కన్సిడర్ చేసుకుందాం. సో మనం ఎప్పుడు వైట్ నుంచే ఫాలో అవుతున్నాం కాబట్టి. సో ఫస్ట్ బ్లూ ఉందిగా, సో బ్లూ అండ్ వైట్. సో బ్లూ అండ్ వైట్. సో బ్లూ అండ్ వైట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆపోజిట్ డయాగ్నల్గా వచ్చింది. సో చూసారా ఫ్రెండ్స్, ఆపోజిట్ డయాగ్నల్గా వచ్చినప్పుడు సేమ్ డైరెక్షన్లో వచ్చినాయి. సో సేమ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు మనం కింద లేయర్ అంటే థర్డ్ లేయర్ తిప్పితే మనకి మ్యాచ్ అయింది. సో మ్యాచ్ అయ్యాక దీన్ని అప్వర్డ్స్ రొటేట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఓన్లీ అప్వర్డ్స్ అనమాట. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రొటేట్ చేయాలి. ఈ మూవ్ మాత్రం కంపల్సరీ, ఇదే మనకి క్రూషియల్ మూవ్ అనమాట. సో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రొటేట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఒక్కసారి మనం రైట్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది కొన్ని మూవ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్స్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. సో ఇప్పుడైతే నేనైతే రైట్ సైడ్ రొటేట్ చేసి సేఫ్ ప్లేస్లోకి నేను దాన్ని సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇది బ్రోకెన్ పీస్ అనమాట. సో బ్రోకెన్ పీస్ అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్న మిడ్ పార్ట్ అనమాట. సో మిడ్ పార్ట్ తీసుకుని కిందకి రొటేట్ చేసుకుని మనం సెంటర్ని క్లియర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వైట్ అండ్ ఇంకోటి ఏమో వచ్చింది. సో వైట్ అండ్ గ్రీన్ అయితే ఉంది. సో వైట్ అండ్ గ్రీన్ మనం దాన్ని వైట్ అండ్ గ్రీన్ని ఆపోజిట్ డైరెక్షన్లోకి తీసుకుని వచ్చేయాలి. సో ఇదైతే ఆపోజిట్ అండ్ డయాగ్నల్గా సేమ్ డైరెక్షన్లో ఉంది. సో సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు రెండు మ్యాచ్ అయినాయి. సో మ్యాచ్ అయ్యాక మనం అప్వర్డ్స్ అయితే రొటేట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా అప్వర్డ్స్ రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది రొటేట్ చేసుకోవడం. సో రైట్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది మనం ఇష్టం అనమాట. సో కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ని చూసుకోవాలి. సో మనం ఒకవేళ ఆల్రెడీ సేవ్ చేసిన దాన్ని రొటేట్ చేసేసుకుంటే మనకి మిస్ మ్యాచ్ అయిపోద్ది. సో బ్రోకెన్ పీస్ అయిపోతుంది. సో ఆల్రెడీ మనం దాన్ని సెట్ చేసుకున్నాం. సో దాన్ని సేఫ్ చేసుకోవాలి. సో దాన్ని మనం సేఫ్ చేసుకోవాలంటే ఏదైనా బ్రోకెన్ పీస్ని దాని ప్లేస్లోకి తీసుకురావాలి. సో ఇక్కడైతే మిస్ మ్యాచ్ అయింది. సో దీన్ని అయితే లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసుకుని డౌన్వర్డ్స్ రొటేట్ చేసి, సో మిస్ మ్యాచ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మనకి సెంటర్స్ని క్లియర్ అయితే చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి మిడ్ పార్ట్స్ని అయితే అరేంజ్ చేసుకోవాలి. సో ఇంకా అయితే మనకున్నాయి. సో ఇప్పుడైతే మనకి వైట్ గ్రీన్ అండ్ వైట్ బ్లూ అయింది. నెక్స్ట్ వైట్ అండ్ ఆరెంజ్ అయితే సెట్ చేద్దాం. సో వైట్ అండ్ ఆరెంజ్ ఇంకోటి ఎక్కడుందో చూద్దాం. సో వైట్ అండ్ ఆరెంజ్ అయితే ఈ ఏరియాలో ఉంది. సో వైట్ అండ్ ఆరెంజ్ని మనం రొటేట్ చేసుకుని మనం దాన్ని డైరెక్షన్లోకి తీసుకురావాలన్నమాట. సో ఈ రెండు డయాగ్నల్గా ఉన్నాయి, అలాగే సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు మనకి మ్యాచ్ చేసుకోవాలి. ఒక్కోసారి ఫ్రెండ్స్ మనకైతే సేమ్ పొజిషన్ అంటే ఆపోజిట్గా ఉంటాయి కానీ డయాగ్నల్గా ఉండవు, కానీ డైరెక్ట్ ఆపోజిట్ వస్తాయి. సో ఆ సిచ్యువేషన్ చూపెడతాను. సో ఈ విధంగా చూసినట్లయితే మనకి డైరెక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసినాయి. సో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేస్తే సేమ్ సైడ్ అనమాట, ఆపోజిట్ సైడ్ వచ్చినాయి. మనం ఏం చేయలేం. సో ఇప్పుడు దీన్ని మ్యాచ్ చేయలేంగా. సో అబ్జర్వ్ చేశారు ఫ్రెండ్స్, దాన్ని అయితే మ్యాచ్ చేయలేం. సో దీనికైతే చిన్న మూవ్ అయితే ఉంటుంది. సో నేనైతే పక్కన స్క్రోల్ అవుతుంది, మీరైతే ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవుతూ చూడండి ఏ విధంగా అయితే రొటేట్ చేస్తున్నాను చాలా కేర్ఫుల్గా.
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆరెంజ్ అండ్ వైట్ ఇప్పుడు మనకి సేమ్ డైరెక్షన్ డయాగ్నల్గా వచ్చినాయి అనమాట, ఆపోజిటెడ్ డయాగ్నల్గా వచ్చినాయి. సో ఇలా మ్యాచ్ చేశాక దీన్ని అప్వర్డ్స్ అయితే మనం తిప్పుదాం. సో అప్వర్డ్స్ తిప్పాక లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసుకుందాం. సో ఇలా రొటేట్ చేసుకుంటే ఇక్కడ మిస్ మ్యాచ్ అయింది ఉంది కదా, సో అది అయితే కిందకైతే వస్తుంది. అప్పుడు మనకి ఇది క్లియర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పటికైతే మనం వైట్ అండ్ గ్రీన్ అండ్ వైట్ అండ్ ఆరెంజ్ అలాగే వైట్ అండ్ బ్లూ అయితే మనం సెట్ చేసాం. సో ఇంకా వైట్ అండ్ రెడ్ ఉంది. సో ఆ వైట్ అండ్ రెడ్ కూడా మనం సెట్ చేసేద్దాం. సో ఇది వైట్ అండ్ రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి సో మీరు ఇలా రొటేట్ చేసుకుని దీన్ని ఇలా రొటేట్ చేసుకుంటే సేమ్ డైరెక్షన్లోకి తీసుకున్నారనమాట. సో ఆ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయని మీకు ఎలా తెలుస్తుందంటే ఆపోజిట్గా డయాగ్నల్గా ఉంటాయి అనమాట. సో ఆపోజిట్గా డయాగ్నల్గా ఉంటాయి మిడ్స్ అనేవి. సో అదే సేమ్ సైడ్ ఉందనుకో, నేను చెప్పాక ఫార్ములా అంటే మూవ్స్ అనమాట, ఆ మూవ్స్ అప్లై చేస్తూ వచ్చేసింది. సో ఇప్పుడైతే సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనం రొటేట్ చేసి అప్వర్డ్స్ రొటేట్ చేసాం. ఇక్కడైతే సేఫ్ చేసింది ఉంది కాబట్టి దీన్ని అయితే మీరు లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసి డౌన్ చేసి ఈ బ్రోకెన్ అయి ఉంది కదా, సో ఈ బ్రోకెన్ ఎలాగైనా విడిపోతుంది అనమాట. సో దాంతో ప్రాబ్లం లేదు కాబట్టి అయితే మనకి వైట్ అయితే కంప్లీట్ చేసాం. మీరైతే వైట్ ఈ సైడ్ పెట్టుకోండి అనమాట, ఇలాగా ఒక వైట్ సైడ్. సో మామూలుగా దానికి వైట్కి అరౌండ్గా పెట్టుకోండి, మీకు జస్ట్ ఫర్ ఐడియా అంతే అనమాట, మీకు జస్ట్ ఫర్ ఐడియా. నెక్స్ట్ ఆపోజిట్గానే తీసుకోవాలి. సైడ్ తీసుకున్నారనుకో మళ్ళీ మనకి వైట్ బ్రోకెన్ పీస్లు అయిపోతాయి అనమాట. బ్రోకెన్ పీసెస్ అంటే చెప్పా కదా, సో 2 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, దాన్ని బ్రోకెన్ పీసెస్ అంటారు అనమాట. సో ఇప్పుడైతే మనం ఎల్లో సెట్ చేద్దాం. ఎల్లో ఆల్రెడీ ఒకటి సెట్ అయిపోయింది మనకి. సో మిగిలిన రిమైనింగ్ చూద్దాం. సో ఇక్కడైతే వైట్ అండ్ ఆరెంజ్ ఉంది, ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంది. సో ఇంకో ఎల్లో అండ్ ఆరెంజ్. సో దీన్ని అయితే నేను ఇక్కడ తీసుకొచ్చా. సో ఇవి అయితే ఆపోజిట్లో ఉన్నాయి. సో ఈ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రొటేట్ చేసి ఓన్లీ ఏదైతే ఉందో దాన్ని మ్యాచ్ చేసి మనం సో దాన్ని అయితే అప్వర్డ్స్ తిప్పి ఏదైతే బ్రోకెన్ పీస్ ఉందో చూసుకోవాలి. సో ఇదైతే మ్యాచ్డ్ పీస్ అనమాట, ఇది బ్రోకెన్ పీస్ అయితే కదా, సో దీన్ని మనం ఇన్వాల్వ్ చేయకూడదు. సో దీన్ని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసుకుని డౌన్వర్డ్ చేసుకుని మళ్ళీ సెంటర్స్ని మ్యాచ్ చేసేస్తే మనకి ఎల్లో ఆరెంజ్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎల్లో గ్రీన్ ఉంది. సో ఇంకో ఎల్లో గ్రీన్. సో ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్ గురించి నేను చూస్తున్నా. సో గ్రీన్ అండ్ ఎల్లో సో ఇదైతే సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నేను చిన్న మూవ్ చెప్పాను, రైట్ అప్, అలాగే మళ్ళీ మనది లెఫ్ట్ అప్ సర్ఫేస్ ఏమో లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ సర్ఫేస్ ఏమో రైట్ సైడ్, అలాగే అప్ సర్ఫేస్ ఏమో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సర్ఫేస్ ఏమో డౌన్ చేస్తే మనకి ఇప్పుడైతే సేమ్ డైరెక్షన్లోకి అయితే వచ్చేస్తాయి. చూడండి ఇంకో ఎల్లో గ్రీన్. సో ఇలా ఆపోజిట్ అంటే డయాగ్నల్గా వచ్చినాయి అంటే మనకి మీనింగ్ ఏంటంటే మ్యాచ్ అవుతున్నాయి అనమాట. సో ఈ సెంటర్స్ ఈ మిడ్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి. సో దీన్ని అలా రొటేట్ చేసి దీన్ని అప్వర్డ్స్ చేసి బ్రోకెన్ పీస్ ఉందా దీన్ని అయితే లెఫ్ట్ సైడ్కి పెట్టేసుకుని దీన్ని డౌన్ చేసుకుని ఈ సెంటర్స్ని మళ్ళీ రిటైన్ చేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనకి ఎల్లో ఇక్కడ అయినాయి, సో అలాగే ఎల్లో ఇక్కడ కూడా అయినాయి. సో ఇవైతే ఎల్లో కిందకు వచ్చినాయి ఎక్స్ట్రా మూవ్స్ వల్ల. సో ఇక్కడ అయినాయి. ఇంకా మన క్లారిటీ కోసం అనమాట. ఇంకొకటి చూసారా ఫ్రెండ్స్, మనకి మిగిలింది ఎల్లో అండ్ రెడ్ అనమాట. సో ఈ ఎల్లో అండ్ రెడ్ ఆపోజిట్ డైరెక్షన్స్లో వచ్చినాయి. సో ఆపోజిట్ డైరెక్షన్స్లో వచ్చినాయి కాబట్టి మనం ఏం చిన్న మూవ్ అప్లై చెప్పాను, రైట్ అప్, లెఫ్ట్ అప్ సైడ్ అండ్ అప్ సర్ఫేస్ లెఫ్ట్, ఫ్రంట్ సర్ఫేస్ అండ్ అప్ సర్ఫేస్ లెఫ్ట్ సైడ్ అండ్ లెఫ్ట్ సర్ఫేస్ డౌన్. సో ఇప్పుడైతే మనకి డయాగ్నల్గా వచ్చింది రెడ్ అండ్ ఎల్లో మనకి డయాగ్నల్గా అయితే వచ్చినాయి. సో వీటిని అయితే మనం మ్యాచ్ చేసేసి అప్వర్డ్కి రొటేట్ చేసేసుకుందాం. అయ్యో ఫ్రెండ్స్ మనకి అప్వర్డ్స్ రొటేట్ చేసేసుకుంటే బ్రోకెన్ పీస్ ఏది లేదు, ఇదైతే మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయింది. సో మీరైతే ఫస్ట్ దాన్ని ఆపరేషన్ ఆపండి. సో నెక్స్ట్ మనకి ఇలా అవ్వట్లేదు కాబట్టి సో మనం అయితే బ్రోకెన్ పీస్ని ఇక్కడికి అయితే తెచ్చుకున్నాం.
అండ్ ఇది ఇక్కడ ఉంది ఇది. సో ఇది రెండు సేమ్ డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయంటే మనం మ్యాచ్ అవుతుందని అర్థం అనమాట. సో ఎల్లో అండ్ రెడ్, ఎల్లో అండ్ రెడ్. సో దీన్ని మ్యాచ్ చేసుకుని మనం అప్వర్డ్స్ రొటేట్ చేసి దాన్ని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసి ఈ బ్రోకెన్ పీస్ ఉందిగా, సో ఈ బ్రోకెన్ పీస్ని డౌన్వర్డ్ చేసుకుని ఈ సెంటర్స్ని క్లియర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పటికైతే మనకి ఎల్లో అండ్ వైట్ కంప్లీట్ అయినాయి. సో ఎల్లో కంప్లీట్ అయినాయి, మీకు అయితే శాంపుల్గా చూపెడతాను అంటే జస్ట్ ఫర్ ఐడియా అనమాట. సో మనకి ఎల్లో అలాగే కంప్లీట్ అయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు వచ్చి బ్లూ అయితే సెట్ చేద్దాం. సో ఇందాక ప్రాపర్ వే ఎలా వెళ్ళామో అలాగే సెట్ చేద్దాం అనమాట. సో మనకి బ్లూ ఎక్కడైతే డిస్మ్యాచ్డ్ అయ్యి ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడైతే సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, మనం చిన్న మూవ్ చేసి దాన్ని డయాగ్నల్గా తీసుకురావాలన్నమాట. సేమ్ కలర్స్ ఇవి, సేమ్ కలర్స్. సో దీన్ని డయాగ్నల్గా తీసుకురావాలి. సో మూవ్ ఏంటంటే రైట్ అప్, లెఫ్ట్ అప్, అప్ సర్ఫేస్ లెఫ్ట్ అండ్ ఫ్రంట్ సర్ఫేస్ రైట్ అండ్ అప్ సర్ఫేస్ రైట్ అండ్ దిస్ డౌన్. సో మనకు ఇప్పుడైతే డయాగ్నల్గా వచ్చినాయి చూసారా, బ్లూ అండ్ రెడ్. సో ఆపోజిట్గా వచ్చినాయి అంటే మనకి సేమ్ డైరెక్షన్ అవుతుంది. సో డైరెక్షన్ మార్చుకుందాం. సో ఇక్కడైతే బ్రోకెన్ పీసెస్ ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ బ్రోకెన్ పీస్ అయితే లేదు. సో ఇక్కడైతే బ్రోకెన్ పీస్ లేదు. సో నాకు తెలిసి ఇదైతే ఫైనల్ స్టెప్ అనుకుంటున్నాను. సో అన్నీ మ్యాచ్ అయిపోయినాయి కాబట్టి ఫైనల్ స్టెప్పే కన్ఫర్మ్. సో దీన్ని అయితే మనం మళ్ళీ సేమ్ ఫార్ములా యూస్ చేసి దాన్ని బ్యాక్ తీసుకొచ్చేద్దాం. డయాగ్నల్గా సో డయాగ్నల్గా ఉన్నప్పుడు అంటే ఇంకా ఫైనల్ స్టెప్లో రెండు డయాగ్నల్గా రాకూడదు, సేమ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో రెండు కలర్స్ రావాలి. అప్పుడే మనకి క్యూబ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో మనం చిన్న మూవ్ అయితే అప్లై చేద్దాం. సో ఓన్లీ జస్ట్ ఈ రెండే ఉన్నాయి, ఇంకైతే ఏం లేవు మనకి, జస్ట్ ఆ 2 సైడ్స్ ఉన్నాయి. సో దాన్ని అయితే కంప్లీట్ చేద్దాం. సో నేనైతే మూవ్ ఇస్తున్నాను, ఫార్ములా యూస్ చేయాలన్నమాట ఈ మూవ్. సో అప్పుడైతే మనకి సేమ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేస్తాయి అనమాట. సో ఇదైతే ఈ ఒక్క ఫైనల్ స్టెప్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో చిన్న ఫార్ములా అయితే చెప్తున్నాను. కింద 2 లేయర్స్ ఉన్నాయి కదా, కింద 2 లేయర్స్ డౌన్వర్డ్స్ రైట్ అనమాట. సో రైట్ సర్ఫేస్ అప్, ఫ్రంట్ సర్ఫేస్ ఏమో లెఫ్ట్, అప్ సర్ఫేస్ కూడా లెఫ్ట్, అలాగే రైట్ సర్ఫేస్ డౌన్, ఫ్రంట్ సర్ఫేస్ ఏమో రైట్, అలాగే డౌన్ 2 లేయర్స్ లెఫ్ట్. సో ఫ్రెండ్స్ మనకి చూసినట్లయితే ఓవరాల్గా మనకి మిడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఓవరాల్గా కంప్లీట్ అయిపోయినాయి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మనం డే 2 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాం. మళ్ళీ మనం డే 3లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకైతే ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే నా ఇన్స్టా ఐడి ఉంది. సో మీరు ఇన్స్టా ఐడిలో మీకు డౌట్ ఏదైనా ఉంటే నాకైతే మెసేజ్ చెయ్యొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ ఐకాన్ హిట్ చేసుకుంటే నేను ఇచ్చే ప్రతి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.